కూడా మొత్తము చివరి దశకు చేరుకునే ఈ తరుణంలో ఇలాంటి ఘటన సంభవించడం అనేది ఇది ఒక కొంచెము మామూలుగా ఒక ప్రమాదానికి గురైన ఘటనగానే గుర్తిస్తూ ఉన్నారు. అదే విధంగా ఇది ఒక అపశకనం లాగా కూడా కొద్దిగా ఫీల్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏంటి ఇది ఈ పరిణామాలు అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అదే విధంగా అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా ఖచ్చితంగా కూడా దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. ఇక మీదట ఇలాంటివి జరగకుండా కూడా చూసే బాధ్యత తీసుకుంటామో. ముందుగానే మ్యాచ్లు ఎప్పుడైతే మొదలవుతాయో మొదలయ్యే ముందే ఖచ్చితంగా రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, అలాగే ఈ బస్సులలో వాళ్ళు వచ్చే వాహనాలకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మేము చూసుకుంటాం. ఏ కోణంలో ఈ ప్రమాదం జరిగింది అనే విషయంలో కూడా మేము దర్యాప్తు కొనసాగిస్తున్నాం అంటున్నారు మనోజ్. థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా గంట సేపు పాటుగా అదే రోడ్ పై ఫుట్పాత్ పై నిల్చొని ఉండిపోయారు. కింద మనం పోస్ట్ చూస్తున్నాం, మహమ్మద్ సిరాజ్ తన పోస్ట్ రండి బ్రేక్ డౌన్ అని చెప్పి అలాగే కూర్చొని పోయారు, రోడ్డు పక్కన అలా కూర్చొని పోయారు. సో మొహమ్మద్ సిరాజ్ చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఇది. సో చాలాసేపు పాటుగా 1 hour అట్మోస్ట్ 1 hour పాటుగా అక్కడే రోడ్డు పైన వాళ్ళంతా ఫుట్పాత్ పైన ఆగాల్సి వచ్చింది. సో శుభ్మన్ గిల్, మొహమ్మద్ సిరాజ్, చాలామంది ప్లేయర్స్, గుజరాత్ టైటన్స్ సంబంధించిన ప్లేయర్స్ అందరూ కూడా గంట సేపు పాటుగా అలాగే రోడ్డుపై నిల్చున్నారు. ఆ తర్వాత మరో వెహికల్ వస్తే ఆ వెహికల్ వారందరూ కూడా సేఫ్గా హోటల్ తరలించారు. కానీ నిజంగానే ఇక్కడ కనుక వాళ్ళంతా మెలకువగా ఉండకుండా ఉంటే, వాళ్ళంతా నిద్రమత్తులో పోయి ఉంటే, ఏదైనా లాంగ్ డిస్టెన్స్ కనుక ట్రావెల్ చేయాల్సి ఉంటే, నాకు తెలిసి అంత లాంగ్ డిస్టెన్స్ బస్సులో ట్రావెల్ చేయరు. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా విత్ ఇన్ నియర్ బైలో ఒక 100-200 కిలోమీటర్స్లో వెళ్ళాలనుకునే ఆలోచన కనుక ఉంటే, దాంట్లో ట్రావెల్ చేసి ఉంటే సిచ్యువేషన్ ఎలా ఉండేది? వారంతా కూడా ఈ ప్రమాదంలో చాలా ఇబ్బందులు పడేవారు. చాలా తీవ్రంగా ఒక తీరని విషాదం మిగిలేది. సో వాళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్లో కూడా ఇది అనుకోని సంఘటన అయినప్పటికీ దాని బస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది? షార్ట్ సర్క్యూట్ అయింది. రీసెంట్ డేస్లో మనం చూస్తున్నాం ఎన్ని రకాలుగా షార్ట్ సర్క్యూట్ అయిపోయి బస్సులు తగలబడిపోతున్నాయనేది. కర్నూలు ఇన్సిడెంట్, చేవెళ్ళ బస్ యాక్సిడెంట్, 1-2 ఎన్ని బస్ యాక్సిడెంట్లు, ఎన్ని బస్ ఇన్సిడెంట్స్ చూస్తున్నాం, ఫైర్ ఇన్సిడెంట్స్. సో ఇప్పుడు అటువంటి మాదిరిగానే దాదాపుగా ఇది కూడా జరిగిందని అర్థమవుతోంది. వాళ్ళు ప్రయాణిస్తున్న క్రమంలోనే ఒకసారిగా చిన్నగా దానిలో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తమై ఆటగాళ్ళందరినీ కూడా అక్కడ దించేశారు. సో ప్లేయర్స్ అందరూ కూడా కింద దిగిపోయి సుమారు గంట సేపు పాటుగా వారంతా ఫుట్పాత్ పైనే కూర్చొని ఉండిపోయారు. ఆ తర్వాత మరో వెహికల్ వచ్చి వారిని అక్కడ నుంచి సేఫ్గా హోటల్ తరలించింది. సో ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ పైన కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పైన గుజరాత్ టైటాన్ అభిమానులు కూడా ఆగ్రహం వెలగక్కుతున్నారు. సో గుజరాత్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ పైన గుజరాత్ టైటాన్స్ ఓటమి పాలై అప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న సమయంలోనే ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం మరింత షాక్ గురి చేసింది వారిని. సో ఏదేమైనా ఇప్పుడైతే సేఫ్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్. బట్ ఈ ప్రమాదంలో బస్సు మాత్రం దాదాపుగా 50% పూర్తిగా అండర్ బస్, అంటే బస్సు కింది భాగం మొత్తం కూడా దగ్ధమైనట్టు తెలుస్తోంది. प्लेयर्स खड़े सही सारे प्लेयर खड़े हैं। आग लग गई है, पुलिस वाले रोक रहे हैं, वहाँ जाने नहीं दे रहे, प्लेयर्स खड़े हुए हैं। आग लग गई टीम की मैनेजमेंट की बस में, क्या हो गया? तो ये को प्लेयर्स खड़े सारे प्लेयर्स खड़े నేడు విడుదలైన జేఈఈ అడ్వాన్స్ 2026 ఫలితాల్లో సౌత్ ఇండియా నంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4th ర్యాంక్ తెలంగాణ, బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య హైదరాబాద్ విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 9th ర్యాంక్ ఆంధ్రప్రదేశ్, బెస్ట్ ర్యాంక్ శ్రీ చైతన్య విద్యార్థిదే. ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 10th ర్యాంక్ తో పాటు టాప్ 10 లోపు 3 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎవరెన్ని చెప్పుకున్నా ఇదే నిజం. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాల్లో తెలుగు విద్యార్థితో ఫస్ట్ ర్యాంక్ సాధింపజేసిన ఘనత నారాయణదే. ఓపెన్ కేటగిరీలో 5, 13, 14, 15, 16 లాంటి టాప్ 20లో 5 ర్యాంకులతో 25% ఫలితాలతో నారాయణదే అగ్రస్థానం. టాప్ 20లో ఇన్ని ర్యాంకులు ఏ ఇతర విద్యా సంస్థకి లేవు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా
నా మూత్రాశయంలో లీక్ కారణమైంది.